ఐపీఎల్ 2026 ముగియక ముందే చాలా బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. ఆల్రెడీ రిషబ్ పంత్ లక్నో కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. దాంతోపాటు హార్దిక్ పాండ్యా కూడా ముంబై వదులుకుంటుందని న్యూస్లు వస్తున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి మాత్రానికి చాలా బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. తను సీనియర్ ప్లేయర్స్ని తిట్టాడని. సీనియర్ ప్లేయర్స్ అంటే రోహిత్ శర్మ అవ్వచ్చు, సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి ప్లేయర్స్ నా కెప్టెన్సీలో సరిగ్గా ఆడలేదని తను సీజన్ మధ్యలోనే వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ జయసూర్య మాట్లాడి తను ఆఫ్ చేశారని న్యూస్లు వస్తున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రానికి హార్దిక్ పాండ్యాని వదులుకోవడానికి రెడీ అయింది. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కూడా వెళ్ళిపోతానని చెప్పారు. ఇక ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రానికి నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యత రోహిత్ శర్మకు అప్పచెప్పింది. రోహిత్ శర్మ ఎవరు చెప్తే వాళ్ళని కెప్టెన్గా పెడతారంటున్నారు. రోహిత్ శర్మ చూసుకుంటే తను ఇక అయిపోయింది, తను కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉండదు. అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ అండ్ బుమ్రా వీళ్ళిద్దరు నెక్స్ట్ రేస్లో ఉన్నారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే తనకు ఆల్రెడీ ఇప్పటికే 35+. సో ఇదే ఏజ్లో రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఎందుకంటే ఇదే ఏజ్లో రోహిత్ శర్మని ఏజ్ ఫ్యాక్టర్ చెప్పి 5 ట్రోఫీస్ గెలిచినా సరే తను పక్కన పెట్టారు. అప్పుడు జయసూర్య మాట్లాడుతూ మాకు ఒక యంగ్ కెప్టెన్ కావాలని హార్దిక్ పాండ్యాని తీసుకున్నామని చెప్పారు. సో ఖచ్చితంగా ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే మాత్రానికి సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ రాదు. అండ్ అలాగే నెక్స్ట్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా చూసుకుంటే బుమ్రా గురించి అందరికీ తెలిసిందే. తనకి ఎప్పుడు ఇంజురీస్ అవుతూనే ఉంటాయి. ఒక ఇంజురీస్ అయ్యే ప్లేయర్కి మాత్రానికి వాళ్ళు ఫుల్ టైం కెప్టెన్సీ కోటా ఇవ్వరు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మాత్రానికి ముంబై ఇండియన్స్కి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ తిలక్ వర్మకు ఉన్నాయి. తిలక్ వర్మ ఆల్రెడీ టీమిండియాకి ఏకి కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ అలాగే ముంబైకి చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. దాంతోపాటు తిలక్ వర్మని రోహిత్ శర్మ చాలా నమ్ముతాడు. అండ్ అలాగే మొన్న చూసుకుంటే T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, ఆసియా కప్ అవ్వచ్చు, తన టీమిండియాలో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. అలాగే టీమిండియా కూడా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ తర్వాత సంజు శాంసన్ అండ్ అలాగే తిలక్ వర్మకి కెప్టెన్సీ ఇవ్వాలంటున్నారు. సో ఈ ఈక్వేషన్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా అటు టీమిండియాకు వైస్ కెప్టెన్స్ తో పాటు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్సీ కూడా తనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు అటు హార్దిక్ పాండ్యాని ఇంకా పూర్తిగా ముంబై ఇండియన్స్ వదిలేసుకున్నట్టే. హార్దిక్ పాండ్యా చూసుకుంటే అటు లక్నోకి కానీ ఇటు కేకేఆర్ కానీ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లక్నో ఆల్రెడీ రిషబ్ పంత్ ని కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నాడు. సో ఓన్లీ ప్లేయర్ గా రిషబ్ పంత్ కి 27 కోట్లతో అయితే ఉంచుకోరు. ఖచ్చితంగా లక్నో రిషబ్ పంత్ ని వదిలేస్తుంది. అండ్ దాంతోపాటు అటు కేకేఆర్ చూసుకుంటే కేకేఆర్ కూడా అజింక్య రహానేకి కెప్టెన్సీగా కొనసాగించరు. అటు కేకేఆర్ చూసుకుంటే గ్రీన్ ని హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందు కూడా హార్దిక్ పాండ్యాకి అండ్ అలాగే గ్రీన్ కే ట్రేడ్ జరిగింది. అప్పుడు ముంబై ఇండియన్స్ గ్రీన్ ని ఆర్సీబీకి ఇచ్చి 18 కోట్లతో హార్దిక్ ని కొనుక్కుంది గుజరాత్ నుంచి. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చు. గ్రీన్ ని మళ్ళీ ముంబై ఇండియన్స్ కి ఇచ్చి హార్దిక్ పాండ్యాని కేకేఆర్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా లక్నో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లక్నోకి వెళ్లి రిషబ్ పంత్ ని ముంబై ఇండియన్స్ కి ట్రేడ్ చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ కి మిడిల్ ఆర్డర్ లో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చాలా అవసరం. రెక్కల్టన్ ఉన్నాడు కానీ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంటే అది చాలా ప్లస్. వేరే టీమ్స్ ఏది చూసుకున్నా జితేష్ శర్మ అవ్వచ్చు, ఇషాన్ కిషన్ అవ్వచ్చు, ఇటు సంజు శాంసన్, అటు కేఎల్ రాహుల్, చాలా టీమ్స్ ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ లో ఉన్న టీమ్స్ సక్సెస్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా రిషబ్ పంత్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ముంబై ఇండియన్స్. ఎందుకంటే మేనేజ్మెంట్ మాత్రానికి మొత్తం